ఆరాధన ఉత్సవాలు మరి ఘనంగా ప్రారంభం కాబడి ఈరోజు ముగింపు జరుగుతున్న సందర్భంగా 8వ తేదీన ప్రారంభం కాబడి ఈ రోజు వరకు కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా 73వ వార్షికోత్సవం సందర్భంగా ఇది అప్పుడు సాంబయ్య గారు మొదలుపెట్టారని చెప్పని మనం ఘనంగా చెప్పుకుంటాం. ప్రతి ఏటా కూడా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా స్వామివారి దేవాలయం నుండి ఊరేంపుగా వచ్చి మనం ఉత్సవాలు జరుపుకునే క్రమంలో కవులు కళాకారులు మన సాంప్రదాయాన్ని, మన సనాతన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మికమైన భావంలో ఆ పరమేశ్వరుని కొలిసే కార్యక్రమం కానీ, అమ్మవారిని కొలిసేటువంటి కార్యక్రమాలు కానీ మనసును రంజింపజేసేటువంటి భక్తి భావంతో ఈ గానాలు వచ్చినప్పుడు దైవత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో లీనం కాబడి సమాజంలో జరుగుతున్నటువంటి ఒత్తిళ్లకు కాస్త ఉపశమనం జరిగే విధంగా, తద్వారా దైవత్వానికి దగ్గరగా కూడా పోవడానికి చక్కటి వేదికగా, అవకాశంగా ఇలాంటి కార్యక్రమాలు మనకు కనిపిస్తున్న సందర్భంలో మన ప్రాంతంలో మరి దక్షిణ కాశీగా వెలిసిల్లి బాసిల్లుతున్నటువంటి రాజరాజస్వామి సన్నిధిలో కళలు అంతరించిపోకుండా, సనాతన సాంప్రదాయాన్ని అంతరించిపోకుండా, సనాతన సాంప్రదాయాన్ని ఈ తరానికి భక్తి భావంతో పరిచయం చేసేటువంటి అనేక కార్యక్రమాలు వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆధ్వర్యంలో చేయడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో త్యాగరాజ ఉత్సవాలు రావడం ఒక గొప్ప అనుభూతిని కవులకు, కళాకారులకు, గాయకులకు, వేద పండితులకు ఇతరత్ర అందించి ఉంటుందని చెప్పిన ఒక ఆశా భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మన సనాతన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో వేములవాడ రాజస్వామి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా మనం కొత్త రోడ్డులో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన భావన నాలో ఉంది. ప్రస్తుతానికి వేములవాడ రాజరాజస్వామి ఆలయ అభివృద్ధి దశలో సంబంధించినటువంటి అంశంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. రెండో ప్రాధాన్యతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే మన ఆంధ్రప్రదేశ్లో దైవత్వానికి దగ్గరగా భక్తులను తీసుకుపోయే క్రమంలో, లేదా ఆయా దేవాలయాల ద్వారా అనేక కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనలో చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం కూడా ఈరోజు తెలంగాణలో అతిపెద్ద దేవాలయం యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిన తర్వాత మనం దాటుకుంటూ పోయిందేమో కానీ ఆదాయ మార్గంలో, కానీ మన దేవాలయమే ఆదాయ మార్గంలో భక్తుల కొంగు బంగారమై నిలిచినటువంటి, పేదల పెన్నిదిగా నిలిచినటువంటి, కోరిన కోరికలు తీర్చండి కోడెముక్కు చెల్లిస్తని ప్రీతి పాత్రమైనటువంటి ముక్కు భారతదేశంలో ఎక్కలేనటువంటిది ఇక్కడ ఉండడం వల్ల అనేక మంది స్వామివారికి భక్తులుగా మారి ప్రతి ఏటా అభివృద్ధి అంటే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది, భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి వారికి అనుగుణంగా మనం ఆలయాన్ని విస్తరించాలని చెప్పిన ఒకటి చక్కగా నిర్ణయించుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో మనం ముందుకు పోతున్నాం. మీరు అందరూ కూడా చూడడం జరిగింది. మొదటి దఫాలో 150 కోట్లు మనం వెచ్చించుకున్నాం టెంపుల్ సిటీగా కూడా చూసే క్రమంలో. ఇది మనం దేవాలయాన్ని ఆధునీకరించిన తదుపరి, విస్తరించుకున్న తదుపరి, నూతనంగా నిర్మాణం పూర్తయిన తదుపరి మన యొక్క హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో వేద పండితులు, పీఠాధిపతి ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని వేములవాడను ఓ చక్కటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మలుచుకొని తద్వారా మన సనాతన సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు పోయే క్రమంలో చక్కటి ఏర్పాట్లను, వేదికను ఇక్కడ నుంచి చేసుకుందామనే మాటని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు కూడా జరగడం, త్యాగరాజ వారి గురించి కూడా మనం మన్నన చేసుకోవడం, వారి యొక్క చరిత్రను కూడా ఈ తరానికి
ఆనాటి త్యాగరాజు చేసినటువంటి గానాలే కానీ లేకపోతే వారు చేసినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు కానీ వాటన్నిటినీ కూడా ఈ తరం వారికి చెప్పేటువంటి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడదని చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, ఇప్పుడే నేను వస్తున్నప్పుడు క్యూ లైన్లో చూడడం జరిగింది. భీమేశ్వర ఆలయాన్ని కూడా పోటెత్తుతున్న భక్తులు అని చెప్పినటువంటి క్రమంలో ఆ రాజన్ననే కాసేపు భీమన్న దగ్గర కూడా దర్శన భాగ్యం కలగాలని చెప్పని ఆలోచించుడేమో. మనం భీమేశ్వర స్వామి సన్నిధిలోకి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద క్యూ లైన్లు ఇక్కడ అవసరం అన్నటువంటి సందర్భం. ఫ్లైఓవర్లు వేస్తుంటే అంతమంది ఇక్కడికి వస్తారని చెప్పినటువంటి అనుమానం, ఉండి ఆదాయం కూడా పడిపోద్దామనే ఒక భావన, భయం. కానీ ఆ రాజన్న అనుమతితోనే ఆశీర్తోనే మనం ముందుకు పోయినాం అనుకుంటున్నా. ఆఖరి 3 మాసాలు 2024 చూస్తే, ఆఖరి 3 మాసాలు 2025 చూస్తే, 2025 జనవరిలో ఉన్నాం. ఆ 2024 ఆఖరి 3 మాసాల జమా ఖర్చులు, ఆదాయము, ఇప్పుడు ఈ ఆఖరి 3 మాసాలు జనవరి ఈరోజు 11, 12లో ఉన్నాం. చూస్తే ఈవో గారి లెక్కలలో ఏ ఈవోలుగా ఉన్నారు. ₹1 ఎక్కువ నచ్చిందని తక్కువ కాలేదు. అది రాజన్న మహిమ, భీమన్న మహిమ. అందులో మనకంటే దీనివల్ల మనకేం అవగతం అవుతుందంటే రాజన్న ఆలయం విస్తరించుకోవడం వారికి కూడా సంతోషము, ఇష్టమైనటువంటి భావాలు. కాబట్టి మనందరం కూడా ఆ కోవలోకి వీళ్ళతో తొందరలో ఆ స్వామివారి ఆలయాన్ని విస్తరపరిచి భక్తులకు ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని కూడా కలిగించేటువంటి ఏర్పాట్లు త్వరగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. నేను అనుకుంటున్నా అక్కడ ఆలయం ప్రారంభమైన తర్వాత కూడా భక్తులు మరోమారి ఇక్కడికి వచ్చి కూడా భీమన్న దర్శించుకోవడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలామంది మేము ఊహించలేము. ఇంత పెద్దగా దేవుడు ఉన్నాడు ఇక్కడ భీమన్న అంటే మన ఏర్పాట్లు 50% సాటిస్ఫై చేస్తే భక్తులను స్వామివారిని దర్శించుకున్న తర్వాత 100% సాటిస్ఫై భక్తులు బయటకు వస్తున్న సందర్భంలో మనకు ఆన్ గోయింగ్ ఈజ్ అంటే గుడ్ అనేటువంటిది కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది.